తెలుగు రేఖ చూస్తున్న ప్రజలందరికీ మా నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. మరి అది కూడా ఏ క్యాస్ట్ నుంచి అని ఆలోచిస్తున్నారా? మరి మాల హిందూ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చామండి. మరి మాల సోదరులు ఎవరైనా పెళ్లి చేద్దాము మన వాళ్ళకి అని ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడైతేనే కదా మేము మాల క్యాస్ట్ లో నుంచి ఎంత ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ కోరుకుంటున్న వాళ్ళు అనే ప్రతి ఒక్క అమ్మాయి డీటెయిల్స్ అయితే పూర్తిగా మీకు చెప్తున్నాము. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉన్నా, లేదు ఈ అమ్మాయి బాగా నచ్చింది అని మీకు ఎక్కడైనా అనిపించినా కూడా ప్రతి ఒక్కరు ఆఫీస్ కి వచ్చి అయితే కలవండి. ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క మంచి నిర్ణయాలను మాత్రమే మీకు వివరించి చెప్తారు. అంటే ఎలాంటి అమ్మాయికి ఎలాంటి అబ్బాయి అయితే బాగుంటారు, ఎలాంటి మ్యాచెస్ అయితే కరెక్ట్ సెట్ అవుతాయి అనేది కూడా ప్రతి ఒక్క విషయాన్ని వివరించి మరుగుతారు. కాబట్టి మంచి డెసిషన్స్ తీసుకోవడానికి మీకు కూడా ఉపయోగపడుతుందండి. మరి ఈ రోజు మాల అమ్మాయిల బయోడేటాస్ తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళ పూర్తి వివరాలు అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య. మాలలో ఈ రోజు ఫస్ట్ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10/8/1999. అమ్మాయి హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి పీజీ చేసిందండి. ప్రెసెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి వచ్చేసి నెలకి 25,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది ప్రాపర్ వచ్చేసి గోదావరి కని. అమ్మాయి జాబ్ అయితే హైదరాబాద్ లోనే చేస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాల హిందూలో మాత్రమే చూస్తున్నారండి. అది కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ సాఫ్ట్వేర్ వాళ్ళు. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, కానీ కొంచెం వెల్ సెటిల్ అయిన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మాల హిందూ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. మాల హిందూ సంబంధాల కోసం చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి విన్నారు కదండి ఇప్పటి వరకు చెప్పిన మాల అమ్మాయి గురించి. మరి అదే విధంగా మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చాము. ఆ అమ్మాయి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. మరో అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 31/8/1991. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి MBA చేసింది. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు 85,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి జాబ్ హైదరాబాద్ లోనే. వీళ్ళు సెటిల్డ్ అయిన హైదరాబాదే. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాల హిందూలో సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా, బిజినెస్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా ఓకే అంటున్నారు. ఎవరైనా మాల హిందూలో అబ్బాయిల సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాల హిందూ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి విన్నారు కదండి ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి రిక్వైర్మెంట్స్ కూడా విన్నారు కదా. అదే విధంగా మరొక అమ్మాయి గురించి కూడా తీసుకొచ్చాము. అలాగే ఆ అమ్మాయి వాళ్ళ నేటివ్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి అనే వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. మరో అమ్మాయి డాక్టర్ అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 5/4/1997. అమ్మాయి హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి MBBS చేసిందండి. ప్రెసెంట్ డాక్టర్ గా జాబ్ చేస్తుంది. నెలకు ఈ అమ్మాయి 60,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాదే అండి. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర, కానీ వీళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, కానీ ఓన్లీ MBBS MD డాక్టర్స్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా మాల హిందూలో మాత్రమే చూస్తున్నారండి. ఎవరైనా మాల హిందూ డాక్టర్ సంబంధాలు చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మాల హిందూ డాక్టర్ అమ్మాయి కోసం చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. విన్నారు కదండి ఈ అమ్మాయి యొక్క రిక్వైర్మెంట్స్. అలాగే మాల క్యాస్ట్ లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చాము. ఆ అమ్మాయి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య. మరో అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 18/1/1998. అమ్మాయి హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి MTech చేసింది. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే నిజామాబాద్ చుట్టుపక్కల అయినా పర్వాలేదు, తెలంగాణలో మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది హైదరాబాద్ లో ఉంటే మరీ మంచిది అనేసి ఓకే అంటున్నారు. ఎవరైనా హైదరాబాద్ లో మాల హిందూ అబ్బాయిలు కనుక ఎవరైనా హైదరాబాద్ లో మాల హిందూ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే అబ్బాయిలు ఈ వీడియో అనేది షేర్ చేయండి. మాల హిందూ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి విన్నారు కదండి. అదే విధంగా మరి మాల క్యాస్ట్ లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరో అమ్మాయి డాక్టర్ అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 30/9/1996. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి MBBS కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ డాక్టర్ గా జాబ్ చేస్తుంది. నెలకి 80,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి జాబ్ వరంగల్ లో చేస్తుందండి. వీళ్ళ ప్రాపర్ కూడా వరంగలే అండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే వరంగల్ చుట్టుపక్కల మాత్రమే కావాలని చూస్తున్నారు. అది కూడా MBBS MD డాక్టర్ సంబంధాల కోసమే చూస్తున్నారండి. మాల హిందూలో ఎవరైనా డాక్టర్ అబ్బాయిలు కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మాల హిందూ డాక్టర్ సంబంధం కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు
తెలుగురేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి. అదే విధంగా మాల క్యాష్ లో నుంచి మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాము. ఆ అమ్మాయి బయోడేటా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా నవ్య, అమ్మాయి నర్స్ గా జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 12/12/1999. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ బి ఫార్మసీ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెసెంట్ నర్స్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజీలో ఉందండి. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి ఖమ్మము, జాబ్ వచ్చేసి అమ్మాయి ఖమ్మంలోనే చేస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఖమ్మం చుట్టుపక్కల మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా అబ్బాయి జాబ్ ప్రైవేట్ జాబ్ అయినా బిజినెస్ అయినా ఓకే అని చూస్తున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళైనా ఎవరైనా ఖమ్మం సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఖమ్మం చుట్టుపక్కల ఈ అమ్మాయి వీడియో అనేది షేర్ చేయండి. ఖమ్మం సంబంధాల కోసం మాల హిందూ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగురేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి. ఇప్పటి వరకు మేము చెప్పిన అమ్మాయి బయోడేటాస్ అయితే దీంట్లో మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా కానీ ఈ అమ్మాయి అయితే మా అబ్బాయికి పర్ఫెక్ట్ జోడీ అని ఎవరైనా అనుకున్నట్టు లేదు. ఈ అమ్మాయి మన రిలేషన్ లో ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అని ఎవరైనా అనుకున్నా కూడా వెంటనే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. కెమెరామ్యాన్ కార్తిక్ తో నవ్య, జ్యోతి.